शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। శ్రీ గురుభ్యో నమః. అమ్మ పాదాభివందనాలు అమ్మ. రతిరూప మన్మధుడి భార్య గురించి చెప్పాము. అంతే. రతిరూపాకి ఇంకా వేరే వివరణ అవసరం లేదు. మనం అన్ని చెప్పేసుకున్నాము ఏమిటి అనేది. అంటే అమ్మ వేరు, వారి దగ్గర ఉండే అనుచరులు వేరు అన్నది కదా. ఆవిడకి అభేద స్థితిని మనం గమనించాలి. కాబట్టి రాకేందు వదన, రతిరూప, రమ ఇవన్నీ. రతిప్రియ ఆవిడ యందు, అంటే రతి అనే ఆవిడ మన్మధుడి భార్య యందు ఇష్టము గలది. మామూలుగా సర్వస్వ శరణాగతి పొందిన భక్తుల యందు పరమేశ్వరుడికి ప్రీతిగా ఉంటుంది. అవసరాని కోసం పట్టుకున్నవాడి ఎడల అయితే ఇదంతా కూడా బాహ్య ప్రపంచంలో కూడా మీ అందరికీ అనుభవమే. ఎవరి యందు ఎలాంటి ప్రీతి మీరు కలిగి ఉంటున్నారు. అయితే అమ్మ అందరి ఎడల ఒకే భావంతో ఉంటుంది. కాకపోతే వీరు సర్వస్వ శరణాగతి పొందారు కాబట్టి వారిని తరింపజేస్తుంది. వాడి యొక్క కర్మలన్నింటినీ భస్మీపట్లం చేస్తూ ఉంటుంది. ఈ డిఫరెన్స్ అన్నమాట. అంతే తప్ప స్వార్థము అలాంటివి కాదు. తన స్వరూపమే అగు రతీదేవి యందు ప్రియత్వము సహజం. స్వస్వరూపమున ప్రియము కలిగి ఉండుట సర్వజన సహజ విషయం. ఈ మనం నిన్న చెప్పుకున్న కథ ఇప్పుడు మళ్ళీ చెప్పారు. రతీదేవి యొక్క ప్రార్థనపై పరమేశ్వరి ఆ యొక్క మన్మధుణ్ణి బతికించింది. ఇక్కడ ముందు నామానికి రతిరూప, ఇక్కడ అరతి ప్రియ అని కూడా కొంతమంది పాఠాంతరం ఉందిట. అంటే వ్యతిరేకం, వైరాగ్యం. రతి అంటే ఇష్టం అని కూడా అర్థం ఉంది, మామూలు అర్థము. అరతి ప్రియ అంటే ఆ ఇష్ట అనిష్టాలు లేనిది, వైరాగ్య భావం. వికృతులు, ప్రకృతి వికృతలాగా రతి ప్రియ అంటే దీనికి పెద్దగా మనము వివరణ చేసుకోవాల్సిన ఆవశ్యకత లేదు కదా అని నేను చేయటం లేదు. మీ అందరికి కూడా బాహ్య ప్రపంచంలో అలాగే ఉంటుంది. మీ పిల్లల యందు మీకు ప్రత్యేకమైన అభిమానము, ప్రేమ ఇవన్నీ ఉంటాయి. కొంత స్వార్థంతో కూడిన ఇది ఉంటుంది. అద్వైతంలో నిష్ణాత పొందినప్పుడు తప్ప, లేదు అంటే నాది, నావి, నా వాళ్ళు అన్న ఈ భావన స్వార్థపూరితమైనదిగా ఉంటుంది. సరే, దానివల్ల ఏమిటి అనేది మరల చెప్పక్కర్లేదు. అమ్మకి అందరి యందు ఇష్టమే. ఎవరు ఎలా పట్టుకున్నారో ఆ విధంగా వాళ్ళని తరింపజేస్తుంది కాబట్టి ఈ విధంగా చెప్తున్నారు. అంతే తప్ప అక్కడ ఆవిడలో ఈ జీవుడికి ఉండే స్వార్థపూరితమైన నాది, నావి అన్న భావన. అన్నీ తన రూపాలు, కానీ తనకి సేవ చేస్తుంది కాబట్టి ఆవిడ యందు ప్రీతి. రక్షాకరి, భక్తులని రక్షిస్తుంది. భక్తజనులను సన్మార్గ ప్రవర్తనను చేసి ఐహిక ఆముష్మికములనిచ్చి రక్షిస్తుంది. కాబట్టి మీ బుద్ధులను కూడా ఆవిడే మారుస్తుంది. అందుకని నువ్వు పట్టుకో, అసలు అడగక్కర్లేదు. అమ్మ నీ కోసం ప్రార్థన చేస్తున్నా తల్లి, నాకు నువ్వు కావాలి అని మీరు అనగలిగితే నిజంగా అదే అనాలి కూడాను. ప్రయత్నపూర్వకంగా చెప్పండి, అమ్మ ఇది కావాలనుంది, కేవలం ఒట్టిగా నీకు చెప్తే తృప్తి కాబట్టి నా కోరికలు నీకు చెప్తున్నా, కానీ నాకు నువ్వే కావాలి అమ్మా అని అనండి. రోజు చాదస్తంగా ఆవిడకి ఏం చెప్పక్కర్లా, ఇది కావాలి అది కావాలి. 5-6 ఏళ్ల వరకేనండి, పోనీ 10 ఏళ్ల వరకేనండి, తల్లి పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళు పిల్లల్ని అడిగి వాళ్ళ అవసరాలు తీరుస్తారా? కాదు కదా. వాళ్ళు గమనించి వారికి ఏది ఇష్టమో అయిష్టమో ఇలాంటివన్నీ చూస్తుంటారు. ఇక్కడ అదే అన్నమాట. కాబట్టి ఆ అమ్మని గనక అలా ఆరాధిస్తే మీలోని ఆ దుష్ట గుణాలన్నిటినీ ఆవిడ నశింపజేస్తుంది.
ఎలా అయితే శివానంద లహరిలో స్వామి ఇలాంటి దుర్గుణాలు అనే జంతువులు నాలో ఎన్నో ఉన్నాయ్యా నా మనస్సులో, నువ్వు ఎక్కడికో వెళ్ళి ఎందుకు వేటాడతావు, నా మనస్సులో వీటిని వేటాడవయ్యా అన్నాడు. నీకు ఆనందము లభిస్తుంది, నాలో ఈ గుణాలు నశిస్తాయి, రెండు ప్రయోజనాలు చేకూరుతాయి నాకు అన్నాడు భక్తుడు. బట్ ఇక్కడ అమ్మ అన్ని ఇస్తుంది, అంటే ఇహము పరము ఇచ్చి రక్షిస్తుంది, ఆ సన్మార్గ ప్రవర్తనను చేస్తుంది. నిజంగా అమ్మని ఆరాధించే వారిలో తప్పకుండా మార్పు అనేది వస్తుంది. వాళ్ళల్లో మార్పు రాలేదు అంటే, అంటే వాళ్ళల్లో ఇంకా అధర్మంగా నశించకపోతే, అన్ని రకాల అధర్మాలు ఇంకా మళ్ళీ పర్టికులర్గా ఇది అని ఎందుకు, వారిలో ఇంకా గనక అధర్మం ఉంది అంటే వారికి అసలు అనుగ్రహమే లేదని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇందులో ఏమీ సందేహం అక్కర్లేదు. మీలో గనక లేస మాత్రమైన అధర్మం ఉంది అంటే అంతే, ఆవిడ అనుగ్రహం పరిపూర్ణంగా లేదు. ఆవిడ మీకు మీకు అడిగింది ఇచ్చిందా ఇవ్వలేదా అనేది నీ భావన బట్టి ఉంటుంది. ఆహా నాకు ఇచ్చింది అమ్మవారు నువ్వు అనుకోవచ్చు, ఏమో నీ పూర్వజన్మ దాన్ని బట్టి లభించిందేమో, ఇది అమ్మ ఇచ్చిందని నువ్వు అనుకుంటే నష్టమే లేదు, మంచిదే, క్రెడిట్ అమ్మవారికి ఇస్తే. కానీ నీలో ఇంకా అధర్మం ఉన్నది కాబట్టి నీకు ముక్తిని ప్రసాదించడము రక్షించడం అనేది జరగదు. ఎక్కడ రక్షించాలో అక్కడే రక్షిస్తుంది, అన్ని చోట్ల రక్షించదా. తన భక్తజనులకు దుష్టజనులు చేయు అభిచారముల నుండి, తన భక్తులు చేయు ఇతర దేవత అపచారముల నుండి రక్షిస్తుంది. చూసారా, తన భక్తులకి ఎవరైనా సరే, ఆ రోజుల్లో ఉండేవి కాబట్టి అభిచారములు అంటే కొన్ని ఏవో చేసేవారు, అలాంటివి కానీ ఇప్పుడు అభిచారములు అంటే ఈ ప్రచారాలు, దుష్ప్రచారాలు, లేదా వారికి నష్టం కలిగించటం, వారి యొక్క సరే అన్ని వాడుకోవటం అనండి, ఏదైనా సరే పర్మిషన్ లేకుండా అనండి, ఏదైనా సరే ఇవి వాటి నుండి తన భక్తుల్ని రక్షిస్తుంది. కాబట్టి భక్తుడు ఎప్పుడు భయపడక్కర్లా, ఈవెన్ బాస్ నుంచి కూడా భయపడక్కర్లా. ఇందులో కొంతమంది ఉద్యోగస్తులకు అది అలవాటే. అలవాటు అంటే అనుభవం, నా ఉద్దేశం అలవాటు కాదు, అనుభవం. బాస్ కూడా వాళ్ళకి ఫర్గానే ఉంటాడు. అంటే ఎప్పుడైతే నీవు తన్మన్ అన్నట్టుగా మనసావాచ కర్మణ గురువుని గాని ఆ దేవతను ఆరాధించే దేవత అనండి పరబ్రహ్మ స్వరూపం, ఉన్నది బ్రహ్మమే అన్నారు భావన, వారికి అందరూ అనుకూలుగా మారుతారు. పతితం అనుధావంతి శతశః, ఆవిడ మారుస్తుంది వాళ్ళు. తన భక్తజనులకి అంటే నువ్వు పట్టుకునే విధంగా నిన్ను భక్తుడు అన్నారు. అవసరానికి పట్టుకునే నవవిధ భక్తులని ఏదో చెప్తారు. నువ్వు ఏ విధంగా పట్టుకున్నావు అమ్మవారు నీకే తెలుసు, ఎవరు చెప్పక్కర్లా. బాహ్య ప్రపంచంలో ఆహా ఓహా నువ్వు ఇది చేసినా నీ మనస్సులో ఉన్నది ఆ అమ్మే. నీకు నిజమైన భక్తి ఉందా, ఆడంబర భక్తి ఉందా, ఏ భక్తి ఉందా అనేది ఆవిడకి తెలుసు. కాబట్టి ఆవిడ నీ యొక్క భక్తి యొక్క పాలను బట్టి నేను రక్షిస్తుంది, అందులో ఏం సందేహం లేదు. తన భక్తులు చేయు ఇతర దేవత అపచారముల నుండి రక్షిస్తుంది. ఇతర దేవతల అపచారం అంటే ఒకవేళ ఏదైనా నింద చేసినా తెలియచెప్తుంది, అలా చెయ్యకూడదు నువ్వు అని. ఇలా రకరకాలుగా ఉంటుంది. వాటన్నిటి నుంచి ఆవిడ రక్షించింది. ప్రపంచ పరిపాలనా కర్త్రి అన్నగుట, కర్తృయు నగుట అంటే అది కూడా కాబట్టి పరమేశ్వరి రక్షాగ అంటే ప్రపంచాన్ని రక్షించేది ఆవిడే కదా మరి. కాబట్టి ఆవిడ రక్షాగరి, భక్తులన్నీ రక్షిస్తుంది. దుష్టుడు పట్టుకుంటే వాణ్ణి సన్మార్గంలో ప్రవర్తింపజేస్తుంది. అందుకని ఎవరు భయపడవలసిన అవసరం లేదు ఎవరికి. బాహ్య ప్రపంచంలో ఎవరు ఎవరికి భయపడక్కర్లేదు. మీరు ఎప్పుడైతే మనసావాచ కర్మణ గురువుని కానీ దైవాన్ని కానీ పట్టు, నిజంగా అంటే అనుభవం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అనుభవం లేనివాడు ఎలా చెప్తాడు? నీకు అనుభవం లేదు అంటే అర్థము సర్వేశ్వర శరణాగతి పొందలేదని అర్థం. ఇందులో ఏం పెద్ద వేరేగా అక్కర్లే. ఈక్వేషన్ A+B² అన్నప్పుడు అది అంతే ఉంటుంది, ఈక్వేషన్ మారదు.
నువ్వు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్నా బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అన్నా అదే ఉంటుంది. 2ab ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్నా కూడా అందులో ఏం మార్పు రాలే కదా, అదే ఉంటుంది ఈక్వేషన్. అంతేగాని మార్పు అనేది రాదు అక్కడ, అంతే ఈక్వేషన్. కాబట్టి ఇక్కడ నీవు సర్వస్వ శరణాగతి పొందావా లేదా అంతే, అది నీకే తెలుసు. పొందితే భయపడక్కర్లే, భయపడుతున్నావు అంటే పొందలేదని అర్థం. అవునమ్మా. రక్షణమున జగద్రక్షణము జీవములకు ఆధారములు కల్పించి రక్షించుట. చూసారా, ఆధారములు కల్పించి రక్షిస్తుంది. నడవలేని వాళ్ళకి కర్ర ఇచ్చింది కదండి పాపం. ఇలా రకరకాల ఆధారము కల్పించి రక్షిస్తుంది, ఆరోగ్యం ఇచ్చి రక్షిస్తుంది, అపాయాల నుంచి రక్షిస్తుంది, వ్యాధుల నుండి రక్షిస్తుంది, భూత భయముల నుండి రక్షిస్తుంది. ఇన్ని రక్షణాలు, సకల రక్షణలు ఇస్తుంది. ఎందుకండి భయం? ఇక్కడ ఏదన్నా వదిలేసింది ఆవిడ, సకల రక్షణాలు, ఆరోగ్యం ఇస్తానంది, అన్ని ఇస్తానంది, అపాయాల నుంచి కూడా రక్షిస్తాను. ఇంకా ఎందుకంటే మనకి భయం? ఎక్కడికో పరిగెత్తాలా? ఎక్కడికి పరిగెత్తక్కర్లా, ఆవిడ ఇస్తుందండి. ఎవరి కోసం ఇస్తుంది? ఆవిడ నమ్మండి. ఆవిడ నమ్మకుండా వీళ్ళని నమ్మి వాళ్ళని నమ్మి ఎన్ని చోట్లకు పరిగెడతారండి. పోనీ వాళ్ళు నిజంగా మిమ్మల్ని రక్షిస్తారా? గ్యారెంటీ ఇవ్వగలరా? ఎవరు కూడా మిమ్మల్ని రక్షించరు. ఆవిడ రక్షణ పొందితే ఇక మీకు తిరుగులేదు. ఎటువంటి వాటిల్లోంచైనా రక్షించగల సమర్థత ఉంది. అంటే ఆవిడే వచ్చి నీకేదో ఆపరేషన్ చేస్తుంది అలా అని కాదు. ఆవిడ నీకు ఎవరిని పంపించాలో వాళ్ళని పంపిస్తుంది, ఎలా నీకు జరగాలో అలా జరుగుతుంది. అందుకని మీ యొక్క భావన అంటారా, అభిప్రాయం అంటారా, ఏమిటి మీరు చూసుకోండి. ఏ లెవెల్లో మీరు నమ్ముతున్నారు? ఆ నమ్మినప్పుడు రక్షణ పొంది తీరుతారు. మళ్ళీ మనం పెరిగేవారి కథలు చెప్పుకోవచ్చు. ఎలా? ఒక ముసలావిడ, ఒక ఆవిడకి చాలా సీరియస్ అన్నారు. ఆ డాక్టర్ కూడా పెరిగేవారు భక్తుడే. చాలా ఆశ్చర్యకరంగా ఆవిడ అందులోంచి బయటకు వచ్చింది. ఇలా ఎన్నో ఉన్నాయి పెరిగేవారి కథల్లో కూడా. అంటే ఒక గురువుగా ఆయన్ని నమ్మిన వారు ఎలా రక్షించబడ్డారు. గురువు దైవానికి అభిన్నం అని చెప్పడానికి మనం పెరిగేవారి కథలు చెప్పుకోవచ్చు. ఎలా రక్షించారు ఆయన. ఒక చిన్న పిల్లవాడు మోక్షం అడిగితే ఎలా ఇచ్చాడు. ఒక గూర్ఖా కూడా అడిగాడు, వారికి ఎలా ఇచ్చాడు ఆయన మోక్షం. అంటే ఆ నమ్మకం నీలో ఉన్నదా? కథలు వినేసి ఆహా ఓహో అంటే కాదు. కథల్లోని ఆ దృఢత్వం, వాళ్ళలోని ఆ భక్తి, ఆ తత్పరతని మీరు గ్రహించి అది అనుభవంలో పెట్టాలి, అది ఆచరణలో పెట్టాలి. మీరు పెడితే మీకు సకల రక్షణ అన్నారు. సకల రక్షణలను ఒనగూర్చి రక్షిస్తుంది. జీవకోటి అర్థించు రక్షణములన్నీ ఏ ఇతర దేవతయు సమకూర్చలేదు. ఇతర దేవతలందు ఆరోగ్య రక్షకుడు ఒకరు, ఐశ్వర్యంగా, ఇలా రకరకాలు, విఘ్నేశ్వరుడు, ఇలా ఇతర దేవతలందరూ ఏదియో ఒక రక్షణ శక్తి గలవారే. కానీ పరమేశ్వరి సర్వశక్తి సమన్వితురాలు, రక్షాకరి, సర్వ రక్షణాలకి ఆవిడే. కాబట్టి ఆరాధించే దైవం పట్ల ఆ సర్వస్వ శరణాగతి ఉండాలి, పూర్ణమైన నమ్మకం ఉండాలి తప్ప ఏదో పూజ చేసేసాము, నైవేద్యాలు పెట్టేస్తామండి, దసరా అన్ని రోజులు మేము నైవేద్యాలు పెడతాము, రోజుకో నైవేద్యం పెడతాము, మడి కట్టుకుని వండుకుంటాం, అవన్నీ కథలు. ఎవరి కోసం చేస్తున్నాం? కానీ నిజంగా నీ మనసులో ఎలా ఉంది? అంత ఇదిగా ఉందా? నిజంగా ఆ 100% అలా నమ్మావా? నీవు అలా నమ్మినప్పుడు ఇంకా వేరేవి అక్కర్లేదు. అదే సుమైర్ అన్నాడు రమణ మహర్షి. ఉన్నది పరబ్రహ్మ శక్తే, అది నువ్వు ఆరాధించావా, ఎలా చేస్తావు? నీలో ఆ దృఢత్వం వస్తే ఎంతమందికి, ఇప్పుడు సత్సంగంలో ఉన్న వాళ్ళకి ఎంతో మందికి అనుభవం ఉంది. అంటే ఎలాంటి రక్షణ మీరు పొందారు అనేది. కానీ సర్వస్వ శరణాగతి రాలేదు. సర్వస్వ శరణాగతి వస్తే బోధ అవసరమే లేదు. అంటే ఎప్పటి అనుభవాన్ని అప్పుడు
చెప్పుకోవడానికి వాడుకుంటున్నారు తప్ప ఆచరణ పెట్టడం లేదు. అది కాబట్టి అమ్మ యొక్క రక్షణ మీరు పొందాలి అంటే మీరు ఎక్కడైతే రక్షించబడ్డారో మీరు ఎవరు మర్చిపోలేదు. అవి మీరందరికీ గుర్తున్నాయి రక్షణ అనేది. ఎలా అమ్మ రక్షించిందో మీ అందరికీ తెలుసు, మీ అందరూ చెప్తారు, ఆనందము పొందుతారు. ఆ ఆనందాన్ని ఆచరణలో పెట్టారు. తర్వాత కూడా అంతటి ఒక్క కష్టం వచ్చినప్పుడు పెట్టారు కదా, కష్టం లేనప్పుడు కూడా ఆ అమ్మనే నమ్మేస్తే రాక్షసగ్ని ఇక్కడ వస్తుంది. రాక్షసగ్ని పరమేశ్వరి దేవతాద్వేషులకు వారిని, దైత్యులను, దానవులను, అవైదిక ఆచార తత్పరులను, దుష్టులను, శత్రువులను సంహరిస్తుంది. భక్తులకు బాధలను కలిగించు వారిని సంహరిస్తుంది. ఈ భండాసుర, మహిషాసుర, శుంభ నిశుంభాది దైత్యులను సంహరిస్తుంది. భక్తజనుల శత్రువులకు అరిషడ్ వర్గములను కూడా రాజ్ఞి సరే మంత్రానుష్ఠానాలు సకల అరిష్ట గ్రహ నివారణ కూడా ఆవిడ చేస్తుంది. ఆవిడ చెయ్యలేనిదంటే ఏదన్నా ఉందా? ఏది లేదు, అన్ని చేస్తుంది. కాబట్టి ఆవిడ అన్ని చేయాలి అంటే నువ్వు ఆ విధంగా పట్టుకోవాలి. ఎంత తింటే ఆకలి నశిస్తుందో అంత తినాలి కదండి. రాక్షసగ్ని కాబట్టి కొంత చెప్పాను కదా. రాక్షసగ్ని మీలో ఉన్న రాక్షసులని సంహరిస్తుంది, మీకు అపకారం చేసే వాళ్ళని సంహరిస్తుంది, అంటే నశింపజేస్తుంది, లేదా వాళ్ళ వల్ల నీకు ఎటువంటి ఆపద కలగకుండా చూస్తుంది. డిపెండ్స్. కాబట్టి ఇక్కడ అమ్మ సకలం నుంచి ఎలా రక్షిస్తుందో అది ఇంకొంచెం ఇదిగా చెప్పడానికి, దృఢంగా చెప్పడానికి రాక్షసగ్ని అన్నారు. నీలోని అంటే అభేద స్థితి నువ్వు పొందాలి. ఆ పొందినప్పుడే నీలో రాక్షస గుణాలు నశిస్తాయి. లేదా ఎలా నశిస్తాయి? నశించలేదని అర్థం. దేవతా ద్వేషులు, అవైదిక ఆచారాలు అంటే చెయ్యకూడని పనులు చేయటం, ఇలా రకరకాలు ఉన్నాయి కదండి. మనం వేరేవి చెప్పుకోపోయినా గుళ్ళల్లో అడగకుండా పూజారిని దబాయించి తెచ్చుకోవటం, ఇవన్నీ అవైదిక ఆచారాలు. గుడిలో అవన్నీ ఆయనవే, ఆయన ఇస్తే తీసుకోవాలి తప్ప, లేదా కాస్త వినయంగా అడిగి తీసుకోవాలి తప్ప దబాయించో నేను మెంబర్ని అని అలా తీసుకున్నారనుకోండి ఆవిడ ఒప్పుకోదు. అదే ఆవిడ ఇల్లు, ఆవిడకి ఒక యజమాని అంటే అదేదో వేరే అని కాదు, చూసుకునే మేనేజర్. ఆయన పర్మిషన్ లేకుండా మీరు ఏదన్నా మీ ఇంట్లో వస్తువులు ఎవరన్నా వేరే వాళ్ళు అట్లా తీసుకుంటూ ఒప్పుకుంటారండి? ఇష్టమైన వాళ్ళు తప్ప వేరే వాళ్ళు తీసుకుంటే ఇది అంటే ఒక అవైదిక ఆచారం గురించి చెప్పడానికి చెప్తున్నాను. గుళ్ళో మీరు కొబ్బరికాయ ఇచ్చారు, ఆయన ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఏమంటే నేను కొబ్బరికాయ ఇచ్చాను అని మొత్తుకోకూడదు. ఇచ్చేసావు అమ్మవారికి, మళ్ళీ నాకు ఒక చెప్పేవరా అంటే నీ ధ్యాస ఎక్కడుంది? ఇవ్వటంలో ఎక్కడుంది? అందుకని దేవత అపచారాలు అంటే ఇవి కూడా దేవత అపచారాలే. ఒక వ్రతం చేస్తుంటే, ఒక ఇది చేస్తున్నప్పుడు చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ఎంత శుచి శుభ్రత, ఉన్నతమైన వస్తువులే మనం ఆ యొక్క సమర్పించాలి, ఇవన్నీ కూడా. కాబట్టి అపచారాలు అంటే విడిగా చెప్పక్కర్లేదు కదా అని నేను చెప్పలేదు. సరే, మళ్ళీ రాక్షసగ్ని వచ్చి అవైదిక ఆచారాలు అంటోంది కాబట్టి మళ్ళీ చెప్పవలసి వచ్చింది. కాబట్టి అవి దేవతలకు సంబంధించిందే చెప్పాను నేను. ఇంకా చాలా ఉంటాయి, అవతల వాళ్ళని హింసించేది అనుకోండి, ఇవి ఇబ్బంది పెట్టేది. నీ ఇష్టాలు అవతల వాళ్ళ మీద ఎప్పుడూ కూడా ఇది చేయకూడదు. అది నీది ప్రేమే, నీ మంచితనం ఏదైనా అవ్వచ్చు కాక, కానీ ఏదైనా సరే అతిగా చేయ. కాబట్టి నీలో ఈ అభేద స్థితి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆనందంగా ఉండగలుగుతాం. ఈ గోళలన్నీ ఉండవు. మీ అనుభవాలని ఆచరణ చేసుకోవాలి. కొంచెం నమ్మితేనే అమ్మ ఇంత రక్షణ చేసింది, ఇంత పెద్ద కష్టం నుంచి నన్ను రక్షించింది కదా, ఇంకా నేను అని. ఇక్కడ ఆ యొక్క అభేద స్థితి మీ ఆరాధనలో కూడా ఉండాలి.
అంటే పరబ్రహ్మమా, దైవమా, గురువా? మరి అది ఇందాక చెప్పిన దాంట్లో ఉందో లేదో నాకు గుర్తులేదు. కాబట్టి అభేద స్థితిలో ఉన్న గురువు తననే ఆరాధించమని చెప్పడు, ఏది చెప్పడు, నీ ఇష్టం రా అంటాడు. తన దగ్గరకు వచ్చి గురువు అన్నా అతనేమి నువ్వు అమ్మవారి దగ్గర పో అండు. అమ్మవారు అలా అందు. గురువుని ఆరాధిస్తున్నానమ్మా అంటే ఆవిడ సరే అయితే అని అందాడు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఒకటే. ఎలా అయితే అమ్మ అని అంటున్నావు, ఆ అమ్మని కొంతమంది అక్క అంటారు, చెల్లి అంటారు, అన్నీ ఆవిడే, వేరే వాళ్ళు లేరు. ఇదే విధంగా ఆ అమ్మే గురువే పరబ్రహ్మ. కానీ మీరు డిసైడ్ అయ్యి తీరాలి ఎవరు మీరు పట్టుకుంటారు. ఎవరు ఇక్కడ ఒకళ్ళని పట్టుకుంటే ఒకళ్ళ కోపాలు రావటం అట్లాంటివన్నీ జరగవు. ముందు అది మీరు చాలా స్థిరంగా తెలుసుకోవాల్సిన విషయం. మీరు నిర్ణయించుకోండి ఎవరిని మీరు పట్టుకోవాలి. ఒకళ్ళనే పట్టుకోండి, తరించడానికి ఒకళ్ళని పట్టుకుంటే, అంతేగాని ఒక రోజు గురువు కాదండి ముగ్గురిని తలుచుకుంటాను కుదరదు. ముగ్గురిని తలుచుకుంటే ఎప్పటికండి? కానీ ఒకళ్ళని తలుచుకోండి అంటే మళ్ళీ ముగ్గురిని తలుచుకుంటా అంటే అది గొప్ప విషయమా? భేదం వచ్చేసింది. ముగ్గురు ఒకళ్ళేరా అంటుంటే మళ్ళీ కాదండి అంటే ఇప్పుడు అమ్మకి చీర పెడతానన్నా ఆవిడకే, అక్కకి చీర పెడతానన్నా ఆవిడకే కదా, అంతేగాని వేరేగా పెడతారా? వేరేగా ఉంటుందా? మరి ఇక్కడ భేదం ఎందుకు? అమ్మన్నా గురువు అన్నా పరబ్రహ్మం అన్నా అదే. కాబట్టి మీరు ఒకటి డిసైడ్ అవ్వండి, ఒకరికి నమస్కారం చేసుకోండి, ఆ ఒకరినే నామస్మరణ అంటే వారినే స్మరిస్తూ ఉండండి. అప్పుడు తప్పకుండా మీరు ఏకత్వాన్ని సులభంగా పొందుతారు. కాబట్టి అభేద స్థితి పొందండి ఆరాధనలో మొదట. ఆ తర్వాత మీ బుద్ధులను బాగు చేసే ఇది వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఒక ఆతృతలో అన్నారు, ఇంకోటి అన్నారు. ఎంత ఆతృత ఉన్నా దోషం చేసే ఆతృత దేనికండి? మీరేమో అప్పుడు వెళ్ళిపోవటం లేదు, లేదంటే ఇంకోటి లేదు, గురువు ఏది జరగలేదు అక్కడ. స్ఫురణ వచ్చింది, చాలా సంతోషం. ఒకరికి మంచి చేయాలనే ఉద్దేశం, చాలా సంతోషం. అంటే ఒక దోషం చేస్తున్నప్పుడు ఆ దోష చెయ్యకుండా ఉండే స్ఫురణ కూడా ఇస్తారు. కాబట్టి ఇక్కడ కారణాలు చెప్పుకోకండి, సమర్థింపులు చెప్పుకోకండి, చక్కగా దోషరహితులుగా ఉండండి. శుభం భూయాత్.